అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఆయన్ని అడిగి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నాకున్న సందేహం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా దేవాలయాలకి కామన్‌గా వెళ్ళాలి అంటే చాలా శుద్ధిగా స్నానం చేసి మరీ వెళ్తాము. అవును. అంటే ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా. యాహ్! కానీ తిరుపతి విషయానికి వస్తే రాత్రంతా అంటే స్వామిని చూడటానికి ఎదురు చూసిన వాళ్ళు అక్కడనే నిద్రపోయి తెల్లారుజామున వెంటనే స్వామివారి దర్శనం చేసుకొని కిందకొస్తూ ఉంటారు. అవును. అంటే అలాంటి సమయంలో వాళ్ళు ఎలాంటి స్నానాలు లేకపోతే బ్రష్ చేసుకోవడం కానీ అలాంటివి ఏం చేయకుండానే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. యాహ్! మరి అలా స్నానం చేయకుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటారా? అంటే మీరు అడిగేది ఫ్రీ దర్శనాల్లో ఒక్కోసారి 20 అవర్స్ కూడా టైం పడుతూ ఉంటుంది. అవును, అవును, ఫ్రీ దర్శనం మామూలుగా ఇప్పుడు వేరే వేరే టికెట్స్ అనుకోండి 2-3 అవర్స్లో అయిపోద్ది. అవును. బట్ ఫ్రీ దర్శనంకి ఈవినింగ్ వెళ్ళామనుకోండి, నైట్ అక్కడే ఉండి స్టే చేసి పొద్దున్నే వెళ్తారు. ఆ రూమ్స్లోనే ఉండిపోతారు. అవును. మీ సందేహం ఏంటంటే మరి స్నానం చేయడు, బ్రష్ చేసుకోడు, పాచిముఖంతోనే వెళ్ళిపోతారు కదా, అది దోషమా కాదా అని. అంతే. అంతే కదా. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ కొండ మొత్తం ఒక పుణ్యం, అంటే ఒక పుణ్యక్షేత్రం అంటారు దాన్ని. అంటే ఆ కొండ మీదకి మనం వెళ్ళాము అంటేనే ఇంకా అక్కడ ఎటువంటి దోషము ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనకి అన్నమయ్య సినిమాలో కూడా చూడండి, అతను కొండ ఎక్కుతుంటాడు. ఎక్కుతుంటే అమ్మవారు వచ్చి చెప్పులు తీసేసే నాయన అంటూ చెప్తుంది, లడ్డు ఇస్తుంది. ఎప్పుడైతే చెప్పులు తీసేస్తాడో అక్కడ ఒక అద్భుతంగా అనిపిస్తుంటుంది నాగార్జునకి. అంటే ఆ కొండ మీద ఉండేటువంటి శక్తి అటువంటిది. మీరుండే ప్రాంతాన్ని బట్టి, మీరు జపించే నామాన్ని బట్టి, అందుకే చూడండి ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఉంటారు. అంటే ఏమిటంటే ఆ నామం ఆ నామం ఎక్కడైతే పలుకుతామో, ప్రత్యేకంగా ఆ కొండ మీద ఉంది పలుకుతామో, మనలో ఎటువంటి మాలిన్యాలు ఉండవు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి పాసి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? లోపలే ఉంది ఆల్రెడీ. లోపల ఉన్నదే బయటకు వచ్చింది, అవునా కదా. అదేవిధంగా కాలానికి అతీతుడైనటువంటి వాడు భగవంతుడు. మనకంటే రాత్రి అయింది, తెల్లవారింది, బ్రష్ చేసుకోవాలి, నెక్స్ట్ డే లేదా స్నానం చేయాలి. కాలానికి అతీతుడైనటువంటి ఏదైతే ఈ ఏడుకొండల వాడు కలియుగ దైవం ఉన్నారో, ఈ క్షేత్రం అని కాదు, ఎక్కడ క్షేత్రానికి మీరు వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, క్షేత్రం కంటూ ఒక పర్టికులర్గా కొంత ఆరా ఉంటుంది దానికి, ఆ పర్టికులర్ కొన్ని వీటికి. అక్కడికి వెళ్ళగానే ఆరాలకు మనం ఎప్పుడైతే వెళ్ళామో ఇవేమీ అక్కడ వర్తించవు. అదేవిధంగా మీరు చూడండి, ఎవరికైనా సరే కొన్ని దెయ్యాలు పట్టుకున్నాయంటుంటారు చూసారా, కొన్ని వాళ్ళని వెంటాడుతుంది, కొన్ని ప్రేతాత్మలు వెంటాడుతున్నాయంటారు చూసారా. అటువంటి వారు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా, మామూలు ఇంటి దగ్గర ఉండే ఆలయాలకైనా లోపలికి వెళ్ళగానే అది బయట వదిలేస్తుంది వీళ్ళని, మళ్ళీ బయటకు వచ్చినప్పుడే పట్టుకుంటుంది. అంటే ఒక నెగటివ్ ఎనర్జీ కూడా నార్మల్ గుళ్ళోనే పట్టుకోలేదు వాళ్ళని. నార్మల్ టెంపుల్స్లో కూడా వాళ్ళు లోపలికి వెళ్ళారు అనగానే వదిలేస్తుంది, బయట వెయిట్ చేస్తుంటుంది మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారా అని. కొన్ని క్షేత్రాలకైతే కొన్ని కిలోమీటర్ల దూరమే ఆగిపోతాయి అవి. నెగటివ్ ఎనర్జీ అసలు దగ్గరికి రాదు. అంటే క్షేత్రం యొక్క మహిమ మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్ప క్షేత్రం కాబట్టి మీరు పైకి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వస్తుంది చూడండి. మీరు కొండ మీద తిరుగుతున్నారు అనుకోండి, అటు ఇటు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంటుంది. ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అంటే, ఆ కొండ మీద సిద్ధులు, మహర్షులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ వస్తారమ్మా కొండ మీదకి. ఎందుకు వస్తారు అంటే, ఒకటి స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సిద్ధులు కానీ గంధర్వులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మహర్షులు కానీ, వీళ్ళందరికీ తపస్సు చేసుకోవాలంటే మళ్ళీ భూమి మీదకి రావాలి. ఆ భూమి మీద కూడా ఇటువంటి క్షేత్రాల దగ్గరికి వచ్చి చేసుకోవాలి వాళ్ళు, తీర్థాల దగ్గరికి క్షేత్రాలకు వచ్చే చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తము అంటారు. వాళ్ళందరూ పొద్దున్న పూట స్నానం చేస్తుంటారు, పొద్దున పూట పైనుంచి కిందకు వస్తారు, చేసుకొని మళ్ళీ వెళ్తుంటారు. అంటే ఆ సమయంలో వాళ్ళు సంచరిస్తుంటారు కాబట్టి ఎవరైనా ఏదైనా డిజైర్ కోరుకుంటే జరుగుతుంది అంటూ ఉంటారు. చాలామంది ఎర్లీ మార్నింగ్ దర్శనానికి బాగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకు అంటే, పొద్దున్నప్పుడు మనం ఎలా అయితే దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఆ యొక్క మహర్షులు వాళ్ళందరూ వచ్చి కూడా దర్శనం చేసుకుని వెళ్తుంటారు. తొండమాన్ చక్రవర్తి అనుకుంటా, అతను ఒకసారి ఇట్లాగే అంటే అతను కట్టించినటువంటి ఆలయంలోకి మహర్షులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారని గర్వంగా ఫీల్ అవుతాడు ఆయన. నేను కట్టించింది ఆ మహర్షులు వచ్చి చేసుకుంటున్నారు. ఒకరోజు వెంకటేశ్వర స్వామికి అనిపిస్తుంది, ఇతనికి కొంచెం గర్వం పెరిగింది, ఇతన్ని ఎట్లాగైనా తగ్గించాలనుకుంటాడు.
అనుకొని ఆయన రోజు ఏం చేసేవాడు అంటే రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయనకి. బంగారు పుష్పాలతో పూజ చేసి వెళ్ళేవాడు రోజు ఉదయం సాయంత్రం. ఒకరోజు ఆయన ఉదయం పూట రాగానే అక్కడ బంగారు పుష్పాలు బదులుగా దానిపైన మట్టితో చేసిన పుష్పాలు ఉన్నాయి అక్కడ. ఆయన ఆశ్చర్యపోయి ఏంటిది మట్టితో చేసిన పుష్పాలు ఏంటి ఇవి ఎక్కడివి అంటే, ఒక ఊర్లో ఒక భక్తుడు ఉన్నాడే, ఆ భక్తుడు ఎంతో భక్తిగా పూజ చేస్తుంటాడు. నాకంటే భక్తిగా చేస్తాడా అని అడిగాడు. మరి ఇవి ఇక్కడికి వచ్చాయంటే దాని అర్థం అదే కదా అంటే చెప్తాడు వెంకటేశ్వర. ఎక్కడ ఉంటారంటే పలానా అడ్రస్తో సహా చెప్తాడు వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్తాడు ఈయన. వెళ్ళి ఇలా వెళ్తూ ఉంటే అది పైన కిరీటం ఉంటుంది కదా, చిన్న గుడిసెతుంది, ఇలా కిరీటం తగిలి కింద పడిపోద్ది. ఆయన కింద పడిపోతాడు. ఆయన వెంటనే లోపల నుంచి పరిగెట్టుకు వస్తాయి, అయ్యో ఎవరు మీరు ఇలా పడిపోయారని లోపలికి తీసుకెళ్తాడు. లోపల తీసుకెళ్ళేసరికి అంటే ఏమిటి ఆ కిరీటం పడిపోవడం అంటే ఏంటంటే, అంత భక్తుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నీ అహం పోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏవైతే ఉన్నాయో మట్టితో చేసినటువంటి పుష్పాలు అక్కడ ఉంటాయి. ఆశ్చర్యపోతాడు. ఆ కొయ్య బొమ్మ చేసుకొని చేస్తాడు. కొయ్య బొమ్మలాగా వెంకటేశ్వర స్వామి తయారు చేసుకొని చేస్తుంటాడు ఆయన పూజ. అసలు ఏంటి అసలు ఇన్ని రోజుల నుంచి నేనే మహాభక్తుడిని అనుకున్నాను ఇదా అంటే. ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, మీకు స్వామివారు అక్కడుండి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. మనకెందుకు మలినంగానే ఏమి ఉండదు, ఎందుకంటే స్వామివారు స్వయంగా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం మీదకి వెళ్తున్నాం మనం. ఒక 300-400 వందల సంవత్సరాల క్రితం వరకు కూడా పూజారులతోని వీళ్ళతోని ఈరోజు పలానా భక్తుడు వచ్చాడు, అయ్యో ఈరోజు నా ప్రియ భక్తుడు వచ్చాడు, ఇట్లా మాట్లాడేవాడంట స్వామివారు. అంటే స్వయంగా అది చెక్కింది కాదు, ఆ శిల్పం ఎవరో చెక్కింది కాదు, స్వయంభూ అయినటువంటి ప్రదేశానికి ఎటువంటి మాలిన్యాలు ఉండవు. అయ్యో నేను రాత్రి ఇలాగ నిద్రపోయాను, పొద్దున్న స్నానం చేయలేదు కదా, వస్త్రాలు మార్చుకోలేదు కదా, బ్రష్ చేయలేదు కదా, వెళ్ళవచ్చా అనేటువంటిది ఉండదు అక్కడ. ఈవెన్ ఆ విగ్రహానికి కూడా గురుజీ నేను విన్నాను ఏంటి అంటే చెమటలు పడతాయి అంటారు. నిజమే, అంటారు. అంటే స్వయంగా ఆయనే అందులో కొలువై ఉన్నాడు అని. ఎందుకంటే కొండ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. 2 అడుగులు వెనక్కి వేసి అలా శిలైపోయాడు ఆయన. కాబట్టి ఏంటంటే అటువంటి సంశయమే అక్కర్లేదు. ఆ క్షేత్ర మహిమ అంటారు దాన్ని. అలాగే అరుణాచలం కూడా చుట్టూ, అరుణాచలానికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. గిరి ప్రదక్షిణ అంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదంటారు. ఎందుకంటే కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి శక్తి అలాంటి ఫలితాలు ఇస్తుంది. అక్కడ భక్తే ముఖ్యం. మీరు స్నానం చేశారా, స్నానం చేయలేదా, బ్రష్ చేసుకున్నారా అంటే లైన్లో ఉండి కదా, బయట ఉండి వెళ్ళట్లేదు. మీరు బయట ఉండి ఒక రూమ్ ఉంది ఆల్రెడీ మీకు, నేను స్నానం చేయకుండా వెళ్ళిపోతానని కాదు. అక్కడ మన వ్యక్తిగతం కాకుండా భక్తిలో ఉంటూ మీకు అక్కడ సోర్స్ లేదు, ఎక్స్ట్రా బట్టలు పెట్టుకోవాల్సింది లేదు అక్కడ. మీరు ఒకవేళ ఎక్స్ట్రా బట్టలు పెట్టుకొని అక్కడ బాత్రూమ్స్ ఉంటే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ భయపడాల్సిన పని ఏం లేదు అంటున్నది. ధన్యవాదాలు గురించి, చక్కటి అంశాన్ని తెలిపారు.